హాయ్ ప్రేజ్ లో దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడను అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉందండి. మనము పైన వృత్తాంతాన్ని చూసినట్టయితే యేసు ప్రభు మరియ తల్లి ఆయన శిష్యులు అందరూ కానాన్లో జరిగే వివాహానికి ఆహ్వానించబడ్డారండి. ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం బట్టి అక్కడ పనిచేస్తున్న పరిచారకులతో మరియ తల్లి ఈ విధంగా చెప్పింది. చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే ఎటువంటి కష్టాలు రావు, ఎటువంటి ఇబ్బందులు రావు, మన జీవితము సాఫీగా సాగిపోతుంది అని చెప్పి అనుకునే వారిగా ఉంటారండి. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఒక క్రైస్తవుని జీవితము కత్తి మీద సాము వంటిదండి. ప్రతిరోజు మనం పోరాడి జయించే వారిగా ఉండాలి. మనం అక్కడ వివాహంలో కూడా చూసినట్టయితే యేసు ప్రభు వారి మధ్యలోనే ఉన్నాడు, కానీ ద్రాక్షరసం అయిపోయింది. అదేవిధంగా దేవుని మనం నమ్ముకున్నప్పటికీ కూడా మన జీవితంలో కష్టాలు వస్తాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పినట్టుగా పరిచారకులు చేశారో అప్పుడు ఆ కానాను విందులో అద్భుతం జరిగిందండి. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. వాళ్ళ అవస్థలు ఏదైతే ఉన్నాయో అది తీర్చి అద్భుతం చేసి అనేకుల ముందు వాళ్ళ గౌరవాన్ని దేవుడు కాపాడిన వాడిగా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే దేవుడు చెప్పినది చెప్పినట్టుగా మనము తూచా తప్పకుండా పాటించి చేసేవారిగా ఉంటామో మన జీవితంలో కూడా దేవుడు మనతో ఉండి మన జీవితంలో జరగని కార్యములు కూడా చేసి అనేకుల ముందు మనల్ని తలనెత్తి గొప్పగా చేసి అనేకులకు మనల్ని ఆశీర్వాదంగా చేసి మన జీవితంలో కూడా అద్భుతాలు జరిగించే దేవుడై ఉన్నాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.